ఎలా ఉంది? రైతులు అనేది ఎవరు భూమి మీద బతికే పరిస్థితి లేదు. పొవ్వాకు రైతులకి గిట్టుబాటు లేదు, వరి రైతులకు గిట్టుబాటు లేదు, మామిడికాయ రైతులకు గిట్టుబాటు లేదు, వ్యవసాయ కూలీలకు కూడా బతుకు తెరువు లేదు. ఇవాళ పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి భయపడి జనాలు ఎక్కడోళ్ళు అక్కడ తీసుకుని అడవిలో పెట్టి జనాలు వస్తుంటే పోలీసు వాళ్ళు పెట్టి ఎక్కువ పోలీసు వాళ్ళు రాజ్యం పెట్టి ప్రజల్ని చూడనీయకుండా అభిమాని నాయకుడిని చూడనీయకుండా ఇవాళ ఈ విధంగా నడి రోడ్ల మీద మమ్మల్ని దొంగలాగా తోస్తుంది ప్రభుత్వం. అదే ఇట్లా చేయడం న్యాయమేనా? ప్రజల్ని అభిమాన నాయకులు చూసుకొని ఇచ్చేదానికి బాధ్యత లేదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తున్నారు. పట్టుమని 200 మంది కూడా కనబడట్లేదు కదా. మరి 200 మంది కాదు, 2 లక్షల మంది ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎవరిని ఎంటగానేదిలా ఎక్కడ పట్టినా దొంగ చట్టంలో పెట్టి ఎక్కడ పట్టినా కాపలా పెట్టి ప్రజలు రాని కూడా వదలమని ఛాన్స్. అదే పవన్ కళ్యాణ్ ఒక పక్క, వీళ్ళందరూ ఒక పక్క పెట్టి జగన్ ఒక పక్క పెట్టమని ఎవరికి ఎంత జనం వస్తుందో చూద్దాం. కాదు బాబాయ్, ఇప్పుడు 175 స్థానాల్లో 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇంకొకసారి ఫుల్ అవడం అది ప్రజలు తెలుసు. ఎట్లా గెలిచింది, ఏ విధంగా గెలిచింది ప్రజలు తెలుసు. కానీ ఈ రోజు అనుకుంటే మరి గెలిచి ధైర్యంగా మరి వదలండి జనాల్ని. జగన్మోహన్ రెడ్డి వస్తుంది కదా, వాళ్ళేమో అక్కడ ఆపట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళు పెట్టారు కదా. మేము దొంగలు, మా ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు దొంగల అంటే ఇలా కార్యం చేసే వాళ్ళు పట్టుకోకుండా ప్రజల్ని అభిమానంతో వచ్చే వాళ్ళు ఎందుకు దొంగలాగా చూస్తున్నారు? ఇలా కార్యకర్తలు ఎక్కువగా గుంపులు కూడిన వల్ల రెండపాల్లో వాళ్ళకి లేదా వాళ్ళ పార్టీలు మీటింగ్ పెడితే వాళ్ళకి లేదా? ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానులకైనా వచ్చేది, వాళ్ళకు కూడా అదే విధంగా చేస్తారా? ప్రభుత్వం ఇదేనా చేసేది? ప్రజాపాలన ఇదేనా? ప్రజల శ్రేష్ఠ, ఎవరు అభిమానం వాళ్ళు చూసుకోవచ్చు, ఎవరైనా ధైర్యంగా తిరగవచ్చు. ప్రజలు ఓటు ఇచ్చిన తీర్పిది. ఇలా చేయడం చాలా తప్పు. నేర్చుకోండి, పెద్దోళ్ళు కదా. ఇన్ని తెలిసినప్పుడు ప్రజలు ఎవరు అభిమానాన్ని చంపబాకండి. చంపితే ప్రజల అభిమానం సావదు, అది బతికి పెరిగిపోద్ది, ఇంకా పెరిగిపోద్ది. సస్తే ఒకరు సస్తే 10 మంది పుడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని రానున్న రోజుల్లో అరెస్ట్ కూడా చేయబోతున్నారు అంటున్నారు. చేసినప్పుడు చూద్దాం ప్రజలు ఏ తీర్పిస్తారో. జగన్మోహన్ చేసినా భయపడరు, ప్రజలందరం తీసుకుపోయి జైల్లో పెట్టినా భయపడరు. పెట్టమని ఎన్ని జైలు ఖాళీ చేస్తారో జైలు ఖాళీ చేసి పెట్టుకోమను. ప్రజలు ఎంతమంది ఉండరో, ప్రజలు ఇప్పుడు ఎంత వ్యతిరేకం వచ్చిందో చూసుకోమను, పెట్టుకోమని జైలు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయింది, తర్వాత జగన్ గారు అని వార్తలు వస్తున్నాయి. ప్రజలకి అవి చేయకుండా ఈ విధంగా చేయడం న్యాయం కాదు. జగన్మోహన్ ని కట్ట చేయాలంటే వాళ్ళు చెప్పిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి చేస్తే, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తే గానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆగడు. ఈ విధంగా తప్పుదారులు ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆగే పని లేదు. ఆయన నిరోధించేదానికి ఏళ్ళ తరం కాదు, ఇంకొక తరం కూడా కాదు. నారా లోకేష్ సంగతి ఏంటి? నారా లోకేష్ గారు ఏం చేస్తారండి? ప్రజలకి ఏం చేస్తారు? ప్రజలకు చెప్పాం కదా, ఈ పథకాలు చెప్పాము, చేద్దాము. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ప్రజల టార్గెట్ తప్పితే అదే రైతుల మద్దతు ధర, ఇప్పుడు ఒడ్లకు ధర, మామిడికాయల ధర, పవ్వాల ధర, మిర్చి ధర, ఈ రైతులను ఆదుకోమనండి. అప్పుడు నీకే వేస్తారు కదా ఓట్లు. ఎప్పుడైతే ప్రజల్ని ఆదుకుంటారో, ప్రజలకి చెప్పిన పథకాలు చేస్తారో అప్పుడు మీకు ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి కట్ట చేసి జైల్లో పెడితే మీకు ఓట్లు వేయరు. అది ఆలోచించుకోండి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? మరి ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన సార్ ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, నేను వస్తున్నా తొక్కతాడు. ఇంత జరుగుతా ఉండి ఏ రోజున్నా నోరిప్పి ప్రజల గురించి మాట్లాడిందా? ప్రజల పక్కన పోరాడిందా? ప్రజా నాయకుడు అంటే ప్రజల పక్క పోరాడిన వ్యక్తే ప్రజా నాయకుడు. ప్రజల పక్క మాట్లాడకుండా ఏదో పక్క నుండి సైడ్ చేస్తే అది నాయకుడు అవుతారా?